ఫ్రెండ్స్, ఈరోజు అడవి మామిడి పండ్ల కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక 10 మామిడి పళ్ళు తీసుకొని నీట్గా ఇలా కడిగేయాలి. పాడైపోయినవి కూడా ఉంటాయి. కొండ మామిడి పళ్ళు కాబట్టి కొద్ది జాగ్రత్తగా చూడాలి. కొన్ని పాడేసుకొని నీట్గా కడుక్కొని పక్కన ఉంచుకోండి. ఈ విధంగా మామిడి పళ్ళను తొక్కలు తీసి నీట్గా తొక్కలు తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత కూర కావాల్సిన పదార్థాలు రెడీగా ఉంచుకోవాలి. ఆయిల్, పోపులు, సాల్ట్, పసుపు, పంచదార, కారం, మామిడి టెంకలు, కట్ చేసిన ఉల్లిపాయలు, కట్ చేసిన మిరపకాయలు. స్టవ్ మీద కళాయి పెట్టేద్దాం. తర్వాత తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ తర్వాత పోపులు, మిరపకాయల తర్వాత ఉల్లిపాయలు. తాలింపు దగ్గర అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందాం కావాల్సిందంత. తర్వాత కొద్దిగా ఇటు కలిపేసి దీని తర్వాత తగినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకున్న తర్వాత మరి కొద్దిగా ఇటు గరిటెతో కొద్దిగా కలిపేసిన తర్వాత ముఖ్యంగా ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇది ఏజెంట్స్ మామిడి పండు కాబట్టి కొన్ని పులుపు ఉంటాయి. ఆ పులుపు కవర్ చేయడానికని పంచదార వేయాలి. కొద్దిగా పంచదార వేస్తే కూర చిన్న పులుపు వచ్చినప్పుడు ఈ పంచదార కొద్దిగా కవర్ చేస్తుంది. కాబట్టి పంచదార వేయడం మర్చిపోదు. తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మామిడి పండ్ల టెంకలు వేసేద్దాం. మొత్తం వేసాక సరిపడా కారం, ఉప్పు, కారం మొత్తం కొద్దిగా పట్టేటట్లు నెమ్మది కలుపుదాం. నెమ్మది కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. ఎందుకంటే వాటర్ వేస్తే కొద్దిగా గ్రేవీ లాగా తయారవుతుంది. అది పూర్తి ఆప్షనల్. వాటర్ వేసుకుంటామంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, అది మీ ఇష్టం. దీని తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి కూర రెడీ, కంప్లీట్గా రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. కూర ఎలాగుందో చెప్తాను ఫ్రెండ్స్. ఒక ముద్ద తినేసి ఎలాగొచ్చింది టేస్ట్. అబ్బా సూపర్, తీయగా పుల్లగా హైలైట్. థ్యాంక్ యూ, బాయ్.